నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటొకటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. మరో 2 గ్యారెంటీలు అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 27 నుంచి ఈ 2 గ్యారెంటీలు అమల్లోకి రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించడం ఒకటి, 500 రూపాయలకే గ్యాస్ పొందే అర్హులను ఇప్పటికీ గుర్తించారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులకు 500 రూపాయలకే సిలిండర్ అందించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సివిల్ సప్లై అధికారులకు మార్గదర్శకాలు గుర్తించారు. ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలించి ఆధార్, రేషన్ కార్డుతో సరిచేసి చూశారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వాటిని పక్కన పడేశారు. లబ్ధిదారులు 3 ఏళ్లలో ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో కూడా తెలుసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులను వారు ఈ స్కీమ్కు అర్హులుగా పేర్కొంటున్నారు. ప్రజాపాలనలో తప్పనిసరిగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలనే నిబంధన కూడా తీసుకొచ్చారు. సిలిండర్లు కేటాయింపు అనేది గడిచిన 3 ఏళ్లుగా లబ్ధిదారుల సగటున ఎన్ని సిలిండర్లు వినియోగించారనే దాన్ని ఆధారంగా ఇవ్వనున్నారు. ఆయిల్ కంపెనీల నగదు బదిలీ ద్వారా సబ్సిడీ మొత్తం అర్హులైన లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నారు. అంటే మొదటిగా పూర్తి డబ్బు పే చేయాలి, తర్వాత లబ్ధిదారుడి ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ అవుతుంది.